ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయన్న పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిన్న తీర్పు రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు ఇవాళ బెయిల్ పిటిషన్ కు సంబంధించి కొట్టివేస్తున్నట్టుగా తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి? సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు ఎవరైతే ఉంటారో భుజంగరావు, తిరుపతన్న, మరోవైపు ప్రణీత్ రావుకు సంబంధించిన బెయిల్ పై డిఫాల్ట్ బెయిల్ అయితే అప్లై చేస్తున్నారు. దరఖాస్తు సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా పిటిషన్ పై విచారణ కొనసాగుతుండగా ఇవాళ నిందితులకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు పూర్తిస్థాయిలో కొట్టివేసింది. అయితే పోలీసు వాదనలను ఏకీభవించిన నాంపల్లి కోర్టు, ఎందుకంటే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ముగ్గురు బయటకు వస్తే మాత్రం బెయిల్ పై విడుదలైతే సాక్ష్యాలను తారు చేయడంతో ఆధారం కూడా తప్పుపట్టించే ప్రయత్నం చేయడం, ఇప్పటికే ఎవిడెన్స్ అనేది మొత్తం డిస్ట్రాయ్ చేశారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి వీళ్ళకు బెయిల్ ఇవ్వద్దని కూడా పోలీసులు వాదన వినిపించారు. పోలీసుల వాదన అనంతరం నిన్న తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ వీళ్ళందరికీ సంబంధించి బెయిల్ పిటిషన్ మొత్తం కూడా కొట్టివేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఓవైపు ప్రభాకరరావుకు సంబంధించిన పాస్పోర్ట్ గడువు కూడా ముగిసింది. దీంతో ఇటు రేపా ఇల్లున్న ప్రభాకరరావు ఇండియాకు వచ్చాక అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా రాజకీయ నేతల కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కన్వర్జెన్స్ సంబంధించిన ల్యాబ్ లో ఏదైతే వాటి ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేసింది కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆర్టిస్ట్ అవన్నీ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కూడా సబ్మిట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఏదైతే విచారణ అనేది కొనసాగుతుందని కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకు అయితే తెలిపారు. రైట్, థ్యాంక్ యూ అమర్.